హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఏంటో అనుకుంటున్నారేమో మీరు. శివాలయం అనమాట. ఎందుకంటే నిన్న మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ శివాలయాలకి చాలామంది వెళ్ళారనమాట. అలాగే ఇక్కడ కూడా ఉన్నారు. ఇది ఎక్కడ అని మీరు అనుకుంటున్నారు కదా, ఇది ఎక్కడో కాదండి, మనకి హైదరాబాద్లో మియాపూర్ ఉంది కదా, మియాపూర్ దగ్గర ఏరియా అనమాట. జేపీ నగర్కి మియాపూర్కి మధ్యలో ఇది వచ్చేసి ధర్మపురి అనమాట. ధర్మపురి ఏరియా టెంపుల్. ఈ ధర్మపురి టెంపుల్లో చూడండి, మేమైతే వచ్చాము ఇక్కడికి. ఎలా ఉంటుంది ఏంది, ఈరోజు శివరాత్రి నైట్ జాగరాలు కదా, అందుకే ఆ జాగారం ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఏమైనా ఉంటాయి కదా, చూద్దాం, దేవుణ్ణి దర్శించుకొని అలాగా ఇక్కడ చూసుకొని వెళ్దామని వచ్చాం. చాలా బాగుందండి. పీపుల్స్ చాలామంది వచ్చారండి, మామూలుగా కాదు అసలు. ఈ లైన్స్ ఇవన్నీ మామూలుగా లేవు. చూడండి ఒకసారి, దర్శనంకి వెళ్ళాలంటే చాలా పెద్ద క్యూ అనమాట, లైను. అలాగే లోపల కానీ చూసుకుంటే చూడండి ఎలా ఉంది, చాలా బాగుందండి, మామూలుగా లేదు. గుడి మాత్రము ఇంత అందంగా కట్టారంటే చూస్తే చాలాసేపు ఇక్కడే కూర్చొని కాసేపు హాయిగా దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలనిపిస్తుంది అండి, ఎలాంటి వాళ్ళకైనా. నిజంగా మేమైతే ఈ టైంకి రావడం మాకు నిజంగా అదృష్టం అనిపిస్తుంది. బాగుంది ఫ్రెండ్స్. నేనైతే మాత్రం చూస్తున్నా కదా, నాకు ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉండే ఈ గుడిలో ఉన్న వాతావరణం అనేది కానీ, నలుగురు హాయిగా కూర్చోవడానికి ఉండే ప్లేస్మెంట్ కానీ అన్నీ చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఎవరైనా సరే ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడొచ్చు. ఇక్కడ ఉంటుంది ధర్మపురి అనమాట. ఇక్కడ మియాపూర్కి దగ్గరలో ఉంటుంది. గుడిలో చూడండి ఎంత బాగున్నది అసలు. ఈ నంది కానీ, అలాగే బయట శివలింగం కానీ, అక్కడ వాటర్ పడుతుండడం, మేము కూడా కాసేపు అలాగే లోపల ఉండి ఇదిగోండి వస్తున్నాం బయటికి. చూడండి అక్కడ ఒక శివలింగం ఉంది కదా, ఆ శివలింగం నుంచి వాటర్ పడుతుంటుంది అనమాట. చూద్దాం, మేము కూడా ఫోటో దిగుదాం అనుకుంటున్నాం అక్కడ. మాకు ఫోటోకి అవకాశం ఉంటుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వెయిట్ చేస్తున్నాం, వేరే వాళ్ళు ఆల్రెడీ ఫోటో దిగుతున్నారు. చాలా బాగుంది, వాటర్ చూడండి ఎంత బాగా పడుతుంది అక్కడ. ఓకే, ఇప్పుడైతే మేము కూడా ఒక ఫోటో అయితే దిగాము. అలాగే ఇక్కడ ముందుకు వస్తే ప్రసాదం అనేది ఇస్తున్నారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది, మామూలుగా లేదు. లైన్ మాత్రం క్యూ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ప్రసాదాలు కూడా మంచిగా ఇస్తున్నారు అనమాట. చూద్దాం మాకు కూడా ఏమైనా దొరుకుతుందా లేదా ప్రసాదం అనేది. అమ్మ బాబోయ్, చాలా లైన్ ఉంది, మామూలు లైన్ కాదు. ఇక్కడ ప్రసాదం కోసం అయితే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం మేము. చూద్దాం, మాకు కూడా దొరికితే అదృష్టం అనుకుంటాం. అలాగే ఇవ్వండి మా అన్నయ్య అయితే వెళ్తున్నాడు. అలాగే మా మిస్సెస్ వాళ్ళు కూడా లైన్లోకి ఆల్రెడీ వెళ్తున్నారు. దొరికితే ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం. ఏదైనా దేవుడి ప్రసాదం అనేది నిజంగా అద్భుతంగా ఉంటుంది రుచి అనేది. అలాగే మాకు కూడా దొరికితే చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే. చూడండి, జనం మామూలుగా లేరండి ఇక్కడ. ఈరోజు శివరాత్రి సందర్భంగా మామూలుగా రావట్లేదు. ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ 2 రకాల ప్రసాదాలు ఉన్నట్టుంది. చూడండి, పులిహోర ఉంది ఇక్కడైతే పులిహోర ఇస్తున్నారు. చాలా బాగుందండి పులిహోర. ఒకసారి మనకు కూడా దొరికితే చూసి తిందాం, ఎలా ఉందో చూద్దాం. అలాగే ఇక్కడ చాలామందికి ఆల్రెడీ ప్రసాదం దొరికింది కాబట్టి వాళ్ళైతే మంచిగా కొంచెం రాగిస్తున్నారు. అలాగే నాకు కూడా దొరుకుతుందేమో చూద్దాం. మా ఊళ్ళైతే లైన్లో ఉన్నారు. ఇంకోటి ఇక్కడ పులిహోర ఇస్తున్నారు కదా, ఇంకోటి వచ్చేసి ముందుకు వెళ్తే ఇలాగా ఇక్కడ స్వీట్ లాగా ఉంది, ఏదో స్వీట్ లాగా ఉంది. ఇది కూడా పులిహోరి కానీ స్వీట్ లాగా ఉంది. చూడండి లైన్లో అయితే మా మిస్సెస్ అందరూ, వాళ్ళ అక్క, మా వదిన గారు అన్నమాట, వాళ్ళిద్దరు అయితే రెడీగా ఉన్నారు ప్రసాదం కోసం. చూద్దాం తీసుకొస్తారో లేదో, వీళ్ళకి దొరుకుతుందో లేదో. మేబీ దొరకవచ్చు, ఎందుకంటే ఇక్కడ మామూలుగా చేయలేదు. క్లౌడ్ కూడా బాగా వస్తుందని వీళ్ళకి ముందే తెలుసు. అందుగురించి అని చెప్పి బాగానే చేసినట్టు ఉన్నారు ప్రసాదాలు. చూద్దాం ఫ్రెండ్స్. క్లౌడ్ అయితే మామూలుగా లేరు. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన జనం కూడా చాలామంది ఉన్నారనమాట. ఎందుకంటే ఇయర్లీ 1 టైం వస్తుంది కదా, అందుకని చెప్పి ఇక్కడ దర్శించుకుందామని చెప్పి వస్తారు. వాళ్ళ మనసులో ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా ఇక్కడ దర్శించుకుంటే ఈరోజు అనేది అనమాట. నలుగురు నుండి చాలామంది వచ్చారు. చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, చూద్దాం. ఇప్పుడు మాకైతే ప్రసాదం దొరికింది. అబ్బా వావ్, నైస్. చూడండి ఫ్రెండ్స్, 2 స్వీటు 2 హాట్ అనమాట. నాకైతే ఒక స్వీటును ఒక పులిహోర ఇచ్చింది మా మిస్సెస్.
చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మేబీ మా అన్నయ్య గారు అగోండి, మా వదిన గారు అయితే ఆల్రెడీ కూర్చోడానికి ప్లేస్ దొరికింది కదా, మంచిగా లాగించేస్తున్నారు. అలాగే మా మిస్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కూర్చొని తిందామని. నాకైతే మాత్రం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, బట్ ఇలాగే నిల్చొని తిందాం, ఏముంది ఫ్రెండ్స్, దేవుని ప్రసాదం మనకి దొరికింది చాలు. ఇంకా చూద్దాం, అలాగా ముందుకు వెళ్ళి ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా అవుతున్నాయేమో ఒకసారి చూసుకుని అలాగా కాసేపు ఇక్కడోటే కాలక్షేపం చేద్దాం. మాకైతే మాత్రం మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ప్రసాదం అయితే తిన్నాం కదా, చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ముందుగా చూస్తుంటే చైర్స్ అయితే చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు, ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా. ఇదిగోండి ప్రోగ్రామ్స్కి వచ్చే వాళ్ళందరికీ చైర్స్ అయితే స్టేజ్ ఎదురుగా వేశారనమాట. చూద్దాం ఇలాగ ముందుకు వెళ్తే ఏమేమి అవుతున్నాయి. అబ్బో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ప్రజెంట్ అయితే కూచిపూడి, భరతనాట్యం అవి ఉన్నాయి కదా, అలా వాటికి డ్యాన్స్ అనేది వేయడం జరుగుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న పిల్లలు అంటే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఇంట్రెస్ట్గా చూడండి ఫ్రెండ్స్, చాలా సరదాగా చాలా మంచిగా డ్యాన్స్ అయితే మాత్రం చాలా బాగా వేస్తున్నారండి. చూశారు కదా, మీకు నచ్చినట్టుగా అయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.